యేసు ప్రభు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. బోలో యేసు మహారాజుకే. మరి ఈ సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి ఈరోజు ప్రమేణ దేవుని బిడ్డలారా, ఒకరి భారము ఒకరు ఎవరు మోయలేరు. ఒకరి భారము ఒకరు మోయలేరు. ఒకరి భారము ఎవరు మోయలేరు. ఒకరి సమస్యలు ఎవరు కూడా మోయలేరు. వారి సమస్యలు వారే మరి ప్రార్థన చేసుకొని ఆ సమస్యలను తెంచుకునే వారిగా ఉండాల. చాలామంది నీ భారం నేను మోయలేనబ్బా అంటూ ఉంటారు. నీ సమస్యలు నేను మోయలేనబ్బా, నీ సమస్యలు నీ భారము నాకు చెప్పొద్దు అంటూ ఉంటారు. కొద్దిమంది నా గురించి చెప్పాలంటే నా సమస్యలు ఎన్నో అని ఉంటారు కదా. కానీ ఒకరి భారము ఒకరు చెప్పుకునే వారంగా ఉండాల. మొయ్యలేం. ఒకరి భారము ఒకరు మొయ్యలేరు. ఒకరి సమస్యలు ఒకరు తీర్చలేరు. కానీ ప్రాణ స్నేహితులతో స్నేహముగా బాగుంటే వాళ్ళకు మనం ఏం చేస్తాం తెలుసా? చెప్పుకుంటాం. ఏం చేస్తాం? చెప్పుకుంటాం. ఇదిగో నా సమస్యలు ఇలా ఉన్నాయి. ఒకరి భారము ఒకరు మనం ఏం చేయాలంటే పంచుకునే వారంగా ఉండాల. మొయ్యలేమండి. మళ్ళా ఒకరి సమస్యలు ఒకరు మొయ్యలేరు. ఒకరి భారం ఒకరు మొయ్యలేరు. కానీ సమస్యలు మనం ఏం చేయాలంటే పంచుకునే వారంగా ఉండాల. ఒకరిని ఒకరము మనం ఏం చేయాలంటే ప్రేమించుకొని మన గురించి ఇతరులకు చెబితే వాళ్ళు మన గురించి ప్రార్థిస్తారు. అప్పుడు ప్రార్థన చేస్తే మన సమస్యలు తీర్చేవాడు దేవుడు. మన సమస్యలు తీర్చేవాడు దేవుడు. అందుకనే బైబిల్ గ్రంథములో గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఒకని భారములనొకడు భరించి ఇలాగ క్రీస్తుని నియమమును పూర్తిగా నెరవేర్చుడి. చూడండి, ఒకరిని ఒకరు ఎలా ఉండాలంటే మన భారమును చెప్పుకునే వారంగా ఉండాలి. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అన్నాడు. ఈరోజు మన భారము ఇతరులతో చెప్పుకోవడం కంటే దేవునికి చెప్పుకోవడము క్షేమం. దేవునికి చెప్పుకోవడమే మన విధానం, మన పద్ధతి. కాబట్టి ఈరోజు మనము ఏం చేయాలంటే మన భారము దేవునికి చెప్పుకునే వారంగా ఉండాలి. మన సమస్యలు దేవునికి చెప్పుకునే వారంగా ఉండాలి. ఒకరి పట్ల ఒకరు మనం అలాగా ఉంటే ఖచ్చితంగా మన జీవితంలో దేవుడు కార్యములను సఫలము చేయగలిగిన వాడుగా ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. 4వ అధ్యాయం 2వ వచనం. కాబట్టి మరి చూడండి, ఈ సమయంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునేందుకు శ్రద్ధ కలిగిన వారి ప్రేమతో ఒకరినొకరు సహించుచు. ఒకరి పట్ల ఒకరు మనం ఏం చేయాలంటే సహించే వారంగా ఉండాలంట. కొద్దిమందికి ఇంట్లో సహనం ఉండదు కదా. పిల్లల కొడుకుల మీద కానీ కోడల మీద కానీ ఏముండదు, సహనం చూపించం. ఇప్పుడు ఒకరి భారం ఒకరు ఇతరులతో మనం పంచుకునే వారంగా ఉండాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. అంతేకాదు ప్రమేణ దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ కూడా ఏమంటున్నాడంటే సహనం కలిగి ఉండాలంట, ఓపిక కలిగి ఉండాలంట. కొన్నిసార్లు ఓపిక ఎక్కడి వరకు నశించిపోతుంది కదా. ఓపిక ఒకసారి ఎన్నిసార్లు నేను ఓపిక అని ఎలా ఉండాలి? కుటుంబంలో పిల్లలు తల్లిదండ్రుల మాట వినకపోతే ఏమవుద్ది? తల్లిదండ్రులు కోపం పుట్టిస్తారు.
పిల్లలు తల్లిదండ్రుల మాట వినకపోతే ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తూ ఉంటే కోపము ఉంటుంది కదా. ఎక్కడికి రా నేను నిన్ను సహించేది? ఎక్కడి వరకు నేను అమ్మాయి నిన్ను సహించేది? నేను ఎంతవరకు నాలో సహనం ఉంటుంది కదా. కానీ ఈరోజు ఒకరి పట్ల ఒకరు సహనం కలిగి ఉండాలంట. ఒకరి పట్ల ఒకరు బాధ్యతలు చెప్పుకునే వారంగా, బరువులైతే మహిళం. ఒకరి పట్ల ఒకరు ఏం చేయాలంట? భారమును, ఒకరి భారం ఒకరు మహిళరు, కానీ ఒకరి గురించి ఒకరు చెప్పుకోవచ్చు సమస్యలు. మరి ఈరోజు సహనం కలిగి ఉండాలంట ఒకరి పట్ల ఒకరు. కొంతమంది ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు. ఆ తప్పులను బట్టి సహనం కలిగి ఉండాల, ఓపిక కలిగి ఉండాల. కొన్నిసార్లు చేసిందే అలాగనుంటే ఇంట్లో యజమానునికి కోపం కలుగుతుంది, మందలిస్తాడు కదా. కాబట్టి ఈ సమయంలో మనము స్నేహితులముగా, సోదరులముగా, కుటుంబంలో వారంగా సహనం కలిగి ఉండాల. ఏం కలిగి ఉండాలంట? సహనం కలిగి ఉండాల. అలాంటి సహనం మనలో ఉందా? అలాంటి సహనం కలిగి ఉండాల. ఏమంట? అలాంటి సహనము మనము కలిగి ఉండాల. మరి ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలోనే 32వ వచనం, చివరి వచనం చూడండి. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణావృతులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. మరి ఇప్పుడు ఏం చేయాలంట? ఒకరినొకరు సహించుకోవాలంట. ఒకరినొకరు అసహించుకొని చెప్పలే, సహించు. కొన్నిసార్లు మనం పక్కలో కూర్చోంటే వాళ్ళు బాగలేకపోతే అసహించుకుంటాం. వాళ్ళ నోరు వాసన వచ్చినా, వారు వేసుకునే వస్త్రాలు వాసన వచ్చినా కదా, వాళ్ళు స్నానం చేయకపోయినా మనం పక్కలో కూర్చుంటే మనం ఏం చేస్తాము? అసహించుకుంటాం. సారాయి దాగి వచ్చిన వాళ్ళు పక్కలో కూర్చున్నానుకో అసహించుకుంటాం, ఆ దుర్వాసనకు అసహించుకుంటాం. మరి ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నా అంటే దేవుడు మిమ్మును మీరు ఏం చేయాలంటే తగ్గించుకొని, మరి మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. సహనము కలిగి ఉండాలంట. ఏం కలిగి ఉండాలంట? సహనము కలిగి ఉండాల. మరి అంతేకాదు, ఏదేమైనప్పటికీ కూడా ప్రేమైన దేవుని బిడ్డలారా, దయ కలిగి మనం ఉన్నామా? ఇతరుల పట్ల మనము ఏం చూపించాలంట? దయ చూపించాలంట. ఇంతకు దయ మనలో ఉందా? దేవుని దయ మనలో అయితే ఉంది, కానీ దేవుని దయ మనలో ఉంది, కానీ మనం ఇతరులకు దయ చూపించలేకపోతున్నాం. వీడికి అన్నం పెట్టం, చాలాసార్లు ఉన్నప్పటికీ కూడా లేదు అని చెప్పే వారంగా ఉంటాం. సహనము మనలో, దయాగుణం మనలో క్షమించే గుణం మనలో ఉండాల. క్రైస్తవులముగా ఉంటాం కానీ, దేవుని బిడ్డలముగా ఉంటాం కానీ పిల్లికి బిచ్చవేయని వారంగా ఉంటాం. ఇతరులకు పిడికిన అన్నం కూడా పెట్టలేం. ఎప్పుడంది మనలో దయాగుణం ఉండేది? పూర్వకాలం నుండి, పూర్వదినాల నుండి మా తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు, మా అబ్బా తాత, వాళ్ళ ముత్తాతల కాలం నుండి మేము క్రైస్తవులమే కానీ, ఇప్పటికీ క్రైస్తవులమే కానీ దయగుణం మాత్రం ఉండదు. ఏముండదు? దయగుణం ఉండదు. దేవుని నమ్మిన మనం ఒకరి భారం ఒకరు పంచుకునే వారంగా. అంతేకాదు, మరి ఈరోజు ఒకరి పట్ల ఒకరు మనం ఏం చేయాలంటే భారం పంచుకొని మరి సహనము కలిగి ఉండాల. అంటే ఓపిక కలిగి ఉండాల, దయ కలిగి ఉండాల. ఏం కలిగి ఉండాలంట? దయ కలిగి ఉండాల. అలాంటి దయ మనలో ఉందా? ఒకరి పట్ల ఒకరు దయ కలిగి ఉండాల. ఎప్పటికీ అసహించుకునే వారంగా ఉండకూడదు, ఎప్పుడు ముక్కోపిగా ఉండకూడదు, నవ్వుతూనే ఉండాలా. మరి కోపపడేప్పుడు కోపపడు, కానీ బైబిల్ చెప్తుంది కోపపడు కానీ నువ్వు పాపం చేయొద్దు అని చెప్తుంది. కోపపడు కానీ నువ్వు పాపం చేయొద్దు. చాలామంది దినాలలో దయాగుణము లేకోకుండా జీవిస్తున్నారు.
కనికరమే లేదండి. ఏం లేదు? కనికరము, దయ ఎవ్వరికి లేదు. అలాంటి కనికరము, అలాంటి దయ ఒక యేసుక్రీస్తు ప్రభుల వారికి మాత్రమే ఉంది. ఆమేన్. ఒక యేసుక్రీస్తు ప్రభుల వారికి మాత్రమే అలాంటి దయా గుణం ఉంది. ఈరోజు మనం కూడా అలాంటి దయ కలిగి, అలాంటి దయాగుణం కలిగి మనం జీవిద్దాం. అంతేకాదు, మరి ఈ సమయంలో ఒకరి పట్ల ఒకరు ఏం కలిగి ఉండాలంట? దయ కలిగి ఉండి క్షమించుకునే గుణం ఉండాలంట. ఏం గుణం ఉండాలంట? క్షమించుకునే గుణం ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. నేడు మీరు ఆయనను శబ్దం వినినలా కోపమును పుట్టించినప్పటి వలె మీ హృదయములు కఠినపరుచుకొనని ఆయన చెప్పాను. గనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవరును కఠినపరుచుకొనుకున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినమున ఒకరినొకరు బుద్ధి చెప్పుకొనుడి. ఎలా అయినగా మొదలు నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తులో పాలివారయ్యుందుము. చూడండి, ఒకరి పట్ల ఒకరు మనం ఏం చేయాలంటే బుద్ధి చెప్పుకునే వారంగా ఉండాలంట. ఒకరి పట్ల ఒకరు బుద్ధి చెప్పుకోవాల. చాలాసార్లు తప్పు చేస్తున్నప్పుడు మనం క్షమించలేకపోతూ ఉంటాం. ఒకవేళ తప్పు చేస్తుంటే చెప్పలేం, తప్పు చేస్తున్నావు చూడి అని కూడా మనము చెప్పలేం. చెప్తే ఏమైనా అవుతుందేమో అని. కానీ ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుమని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ఖండించాలంట, గద్దించాలంట, బుద్ధి చెప్పాలంట తప్పు చేస్తున్నప్పుడు. అయితే ఇప్పుడు బైబిల్ చెప్తున్న మాట, క్షమాపణ గుణం కలిగి ఉన్నాడు. వాడు ఎంత తప్పు అయినా చేయని మనం ఏం చేయాలంటే క్షమించే గుణం మనలో ఉండాల. క్షమాపణ అనే గుణం మనలో లేకపోతే క్రైస్తవత్వానికే విలువ ఉండదు. యేసుప్రభుల వారు ఒక మాట అన్నాడు, మరి ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించు అని. మరి ఈరోజు మనం అలా చూపించే వారంగా ఉండాలి. ఒకరి పట్ల ఒకరు మనము క్షమాపణ గుణము కలిగి ఉండాలి. అయితే అంతేకాదు, ఇది హెచ్చరికలతో కూడిన మాటలు కూడా ఉన్నాయి. అయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినమున సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటయందు సత్కార్యములు చేయటయందు ఒకరినొకడు పురికొల్పుకోవాలని ఆలోచింతుము. చూడండి, ఒకరి పట్ల ఒకరు ఏం చేయాలంటే హెచ్చరించుకుంటూ ఉండాలంట, హెచ్చరించుకోవాలంట, బుద్ధి చెప్పుకోవాలంట, హెచ్చరికలు చేసుకోవాలా. తప్పు చేస్తా ఉంటే నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు చెయ్యొద్దు అని ఏం చేయాలా? హెచ్చరికలతో కూడినది. దేవుని వాక్యం వింటా ఉంటే మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. ఎక్కడైనా చిన్న పొరపాటు చేస్తున్నామేమో, ఎక్కడైనా చిన్న పాపం చేస్తున్నామేమో, దాన్ని బట్టి దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుంది? హెచ్చరికలతో కూడుకుంటుంది. అందుకనే వాక్యం ఎప్పటికి కూడా హెచ్చరికలతో కూడిన వాక్యంగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు హెచ్చరికలతో కూడిన వాక్యం వింటావో, ముందు చెప్పినట్టుగా ఖండించము, గద్దించము, బుద్ధి చెప్పుము అన్నట్లుగా ఆ వాక్యం వింటూ ఉంటావో కదా, బాగుంది. మరి బలపడడానికి మంచి అవకాశం కలిగి ఉంటుంది. పునాది మీద ఇల్లు కట్టకపోతే ఆ ఇల్లు పునాది మీద ఇల్లు కట్టకపోతే ఆ ఇల్లు కొద్ది కాలమే పనిచేస్తుంది, పడిపోతుంది. అదే పునాది మీద ఇల్లు కడితే అది గట్టి భద్రత కలిగి ఉంటుంది, కొన్నేళ్ళు ఆ ఇల్లు చెక్కు చెదరదు. అలాగనే క్రైస్తవుడుగా ఖండించము, గద్దించము, బుద్ధి చెప్పు అని చెప్పుకొని అలాంటి క్షమాపణ గుణము మనం కలిగి ఉంటే, హెచ్చరికలతో కూడిన మాటలు మనలో ఉంటే ఖచ్చితంగా మన జీవితంలో ఒక పునాది లాంటి వారంగా మనం కూడా ఉంటాం. ఒకరి పట్ల ఒకరు ఏం చేయాలంట? హెచ్చరికలు చెప్పుకోవాలంట.
ఒకరి పట్ల ఒకరు హెచ్చరించుకోవాలా. ఏం చేయాలంట? హెచ్చరించుకోవాలి. అంతేకాదు మరి 1వ యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 7వ వచనం, 4వ అధ్యాయం, ప్రియులారా మనము ఒకరిని ఒకరము ప్రేమించుము. ఆమేన్. చూడండి, ఎలయనగా దేవుని ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడు, దేవుని ఎరుగును. ఆమేన్. దేవుడు ప్రేమ స్వరూపి. ఇప్పుడు ఏం చేయాలా? ఒకరి పట్ల ఒకరు మనం ప్రేమించుకోవాలంట. భార్యాభర్తల మధ్య ఏముంటుంది? ప్రేమ. తల్లిదండ్రుల మీద ఏముంటుంది? ప్రేమ. అన్నదమ్ముల మధ్య ఏముంటుంది? పగన. ప్రేమ. అక్క చెల్లెల మధ్యలో ఏముంటుంది? ప్రేమ. దీన్ని అంతటి బట్టి స్నేహితుల మధ్యలో ఏముంటుంది? ప్రేమ. కొన్నిసార్లు ఆ ప్రేమను దాటుకొని వెళ్ళిపోయి కీడులో పడిపోతూ ఉంటాం. మంచిది కాదు అది. కానీ ఇక్కడ బైబిల్ చెప్తున్న మాట, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలంట. కొద్దిమంది ప్రేమించరు. పక్కలో ఉన్న మంచంలో పక్కలో పండుకున్న ఆమెను ప్రేమించాం, ఆమెను చూసి అసహ్యించుకుంటా ఉంటాం. ఏం చేస్తాం? అసహ్యించుకుంటాం. అట్లా అసహ్యించుకోకూడదు, ప్రేమించాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అన్నట్లుగా, దేవుడు ప్రేమాస్వరూపి అన్నట్లుగా, దేవుణ్ణి పొందుకున్న వాణిలో ప్రేమ కలిగి ఉంటుంది. ఆమేన్. దేవుణ్ణి ఎవరైతే పొందుకుంటారో వారిలో ఎప్పుడు ఏముంటుందంట? ప్రేమ ఉంటుందంట. ఎప్పుడు ప్రేమపూర్వకమైన మాటలే మాట్లాడుతూ ఉంటారు, ఎప్పుడు దయగలిగిన మాటలే మాట్లాడుతుంటారు, ఎప్పుడు క్షమాపణ కలిగిన మాటలే మాట్లాడుతుంటారు. మరి ఈరోజు ప్రభువుని నమ్మిన మనము ఒకరి పట్ల ఒకరు ఏం కలిగి ఉండాలా? ద్వేషము, కక్షలు, కార్పణ్యాలు ఉండకూడదు. ప్రేమ కలిగి ఉండాల. ఏం కలిగి ఉండాలంట? ప్రేమ కలిగి ఉండాల. ఎప్పటికి కూడా కస్సు బుస్సు అనకూడదు, పాములాగా బుస్సు కొట్టకూడదు. మనం ఎప్పటికి కూడా ప్రేమ కలిగి జీవించాలి. క్షమాపణ గుణం కలిగి ఉండాలి. ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించేటట్లుగా ఉండాలి. కొట్టినా కొట్టించుకోవాలా, తిట్టినా తిట్టించుకోవాలా, అవమానపరిచినా అవమానపరచుకోవాలా, తప్పదు అది. కాబట్టి మరి ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ కూడా దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి లోబడదాం. దేవుడు ప్రేమాస్వరూపి అయినాడు, ఆయన ప్రేమ అయినాడు, ఆయన అగాపే అయినాడు, అంతులేని ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన ప్రేమకు సాటైన ప్రేమ లేదు. ఆయనను పొందుకున్న వారు కూడా ప్రేమ కలిగి ఉంటారు. ఆ ప్రేమ కలిగి ఒకరి పట్ల ఒకరు బాధ్యత కలిగి ప్రేమించుకునే వారంగా ఉండాలి. ఆమేన్. ఏం కలిగి ఉండాలంట? ప్రేమించుకునే వారంగా ఉండాలి. ప్రియురాలు ప్రియుడు ఎలా ప్రేమించుకుంటారు కదా, అంతకంటే ప్రేమ మనలో క్రైస్తవులముగా, దేవుని బిడ్డలముగా మనం అందరినీ ప్రేమించే, శత్రువును కూడా మనం ప్రేమించే వారంగా ఉండాలి. ఎవరిని? శత్రువును కూడా మనం ప్రేమించాల. మనకు కీడు చేస్తాడని తెలిసి కూడా మనం అతన్ని ప్రేమించాలా. ఆమేన్. బైబిల్ ఏముంది తెలుసా? అలాంటి వారి కోసం నువ్వు ప్రార్థన చేస్తే వాళ్ళ నెత్తి మీద అగ్గినిప్పులు పోసినట్లేనంట. వాళ్ళ నెత్తి మీద మన శత్రువు ఎవరైనా ఉన్నారనుకోండి, అలాంటి వారి కోసం మనం ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, వాళ్ళ నెత్తి మీద అగ్ని నిప్పులు పోసినట్లే. కాబట్టి క్షమాపణ గుణం మనం కలిగి ఉండాలి. ప్రేమించే గుణం మనలో ఉండాలి. ఒకరి పట్ల ప్రేమ, మమకారాలు, ఆప్యాయతలు కలిగి ఉండాలి. ప్రేమిస్తున్నామా? ఇంతకు ప్రేమిస్తున్నామో లేదో ఒకసారి పరీక్షించుకునే వారంగా ఉండాలి. అలాంటి ప్రేమ మనము కలిగి ఉండాలని దేవుని వాక్యము బోధిస్తూ ఉన్నది. హల్లెలూయా. అంతేకాదు ఒకరినొకరు అలా ప్రేమించాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా మీ హృదయములు దేవుని గురించి గానము చేసు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యమును మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఆమేన్. ఒకరినొకరును హెచ్చరించుకున్నట్లుగా బోధించుకోవాలంట. ఏం చేయాలంట? ఒకరి పట్ల ఒకరు
బోధనా విధానం ఉండాల, బోధనా పద్ధతులు కలిగి ఉండాల, బోధించుకునే వారంగా ఉండాలంట. ఏం చేయాలంట? బోధించుకునే వారంగా ఉండాలని వాక్యము తెలియజేస్తోంది. మరి అంతేకాదు, అక్కడే 9వ వచనం చూడండి. ఒకరితో ఒకడు అబద్ధం ఆడకుడి, ఎలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృజించేవాడిని పోలిక చొప్పున నూతనముగా పరచబడుతున్న నవీన స్వభావం ధరించుకుని ఉన్నారు. ఆమేన్. ఒకరితో ఒకడు అబద్ధము ఆడద్దండి అంటున్నాడు దేవుడు. ఎప్పటికీ మనం అబద్ధాలు ఆడకూడదంట. సచ్చిన అబద్ధం ఆడకూడదు. అంటే బతికిన ఆడొచ్చానే? బతికిన ఆడకూడదు, సచ్చిన ఆడకూడదు. ఏవట? బతికిన ఆడకూడదు, సచ్చిన ఆడకూడదు. సచిన ఎప్పటికి ఆడవులే, ఇంకా అయిపోయా. బతికున్నప్పుడే కదా. చాలామంది అంటారు మా వంశం రాజుల వంశం, మా వంశం యథార్థుల వంశం, మేము అబద్ధమే. అన్ని అబద్ధాలే ఉంటాయి, అన్ని అబద్ధాలే, అన్ని మోసాలే. మా కుటుంబమా అబద్ధం అంటే ఎరగం మేము అంటారు. అంటే అక్కడ నుండి అబద్ధం ప్రారంభమైంది. ఆ ఇంట్లో నుండి ప్రారంభం అబద్ధాలు. నేర్చుకోవాలన్నా మనం ఆ ఇంట్లో ఉంటే నేర్చుకోవాలా. చాలామంది కదా అన్న ఒక 5 రూపాయలు ఏంటంటే జోబులో 10 రూపాయలు ఉంటుంది, ఇప్పుడే నా వేరే వాళ్ళు ఉండవేరండి. ఎన్ని అబద్ధాలు ఆడుతుంది తెలుసా. అర్జెంట్, ఇంట్లో పిల్లలకు ఆరోగ్యం బాగుండదు, ఇంటి పక్కల వాళ్ళకు డాక్టర్ దగ్గరికి వెళ్ళా, అన్న 200 ఇన్నా నా భర్త వచ్చి నాకు ఇస్తాను, నా కుమారుడికో నా కుమార్తెకో బాగలేదు, జ్వరం. అబ్బా ఇప్పుడే అండి అక్క, లేదక్క అని. అంటే అబద్ధాలు ఆడతాం. ఎన్నిసార్లు ఆడినామట్లా? లెక్కకు మించిన సార్లు ఆడింటామా? ఎప్పటికీ కూడా మనం అబద్ధాలు ఆడకూడదు. అబద్ధాలకు జనకుడు సాతానుడు, అబద్ధాలకు జనకుడు సాతానుడు. వాని పేరే అబద్ధాలకు జనకుడు అంట, అబద్ధాల జనకుడు. మనము చాలాసార్లు అవయ్యా నువ్వు ఇట్లా అంటున్నావు, ఎన్నిసార్లు ఇచ్చినా వాడు ఈకోనున్నాడు, ఎన్నిసార్లు ఇచ్చినా వాడు ఈకోనున్నాడు, మళ్ళీ ఎలా చేయాలా మేము అన్నప్పుడు వానికి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. చెప్పవచ్చు యథార్థంగా, ఇన్నిసార్లు ఇచ్చినా నువ్వు ఏనాడు ఇచ్చినావు నాకు తిరిగి, కాబట్టి నువ్వు నాకు ఇవ్వలేదు కాబట్టి నేను నీకు ఇయ్యాలని కూడా కడాఖండితంగా యథార్థంగా మాట్లాడవచ్చు. కానీ పెట్టుకొని కూడా అబద్ధాలు ఎప్పుడు కూడా కదా. అన్నం పెట్టమన్నా లేదనడం, మరి ఏదైనా ఇవ్వాలనుకున్నా లేదనడం. ఎన్నోసార్లు మనం ఏం చేస్తున్నామంటే అబద్ధాలు ఆడుతూ ఉన్నాం. ఎప్పుడు కూడా ఒకరి పట్ల ఒకరు అబద్ధాలు ఆడకూడదంట. ఒకరి పట్ల ఒకరు అబద్ధాలు లేనిపోని చెప్పుకుంటూ ఉంటారు. కొద్దిమంది లేనిపోనివి చెప్పుకుంటూ ఉంటారు. అది ఇంకా మంచి పద్ధతే కాదు. అబద్ధాలు ఎప్పుడు ఆడకూడదు. చాట్ అయితే చాలు అబద్ధాలు ఆడతాం. వీపు చాట్ అయితే చాలు అబద్ధాలు ఆడతాం. ఈ అబద్ధాలన్నీ దేవునికి లెక్క చెప్పాలా. ఈ మోసాలన్నీ కూడా దేవునికి లెక్క చెప్పాల. అబద్ధాలు ఆడే వారందరూ కూడా ఎవరి సంబంధులు? సాతాను సంబంధులు. దేవుని సంబంధులు ఎప్పుడు కూడా అబద్ధాలు ఆడకూడదు కూడా. మరి 1వ తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 18వ వచనం చూడండి. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకొనుడి. ఒకరి తల్లి ఒకరిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ఈరోజు ఎవరికైనా ఆదరణ లేదనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలా? ఆదరించాలా వారి మీద కదా. కొద్దిమందికి రాళ్ళు వేస్తూ ఉంటారు, మళ్ళీ మనం పోయి వాళ్ళ మీద రాయి వేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఆదరించకపోయినా పర్వాలేదు, రాయి అయితే వేయొద్దు. నువ్వు ఆదరించకపోయినా పర్వాలేదు, వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడడం అనవసరం నీకు. చాలామంది ఇతరుల గురించి మనం చెడ్డగా మాట్లాడే వారంగా ఉంటాం. ఇతరుల గురించి దుమ్మెత్తి పోసే మాటలు మాట్లాడుతూ ఉంటాం. అది మనకు మంచి పద్ధతి కాదు. క్రైస్తవులముగా దేవుని బిడ్డలముగా ఒకరి పట్ల ఒకరు మనం ఏం చేయాలా? ఆదరించాలా. ఒక కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఏం చేయాలి? ఆ కుటుంబానికి వెళ్ళి ఆదరించాలి. యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్కి పోయి ప్రార్థన చేసి వారిని ఆదరించాలి. నీ దగ్గర ఏమైనా ఉంటే తులమో పొలమో వాళ్ళకి ఇచ్చి రావచ్చు. ఇది క్రైస్తవుని యొక్క లక్షణం. నీ దగ్గర లేకపోతే నువ్వు తేలేవు, మంచిది కాదు. అది నీ దగ్గర ఉంటేనే ఇవ్వగలవు. ఇవ్వాలా కూడా మన దగ్గర ఉంటే.
పేదల విషయంలో ఎప్పటికి కూడా మనం సహాయం చేసే చేతులుగా ఉండాలి. ఎప్పటికి కూడా ఆదరించలేకపోతే నువ్వు క్రైస్తవునివే కాదు, ఆదరించకపోతే నువ్వు సేవకునివే కాదు, ఒక విశ్వాసవే కాదు. ఇతరులను మనం ఏం చేయాలా? ఆదరించాలి. ఎన్నోసార్లు అగాపే ప్రార్థనా సంఘం పేదలను మరి ఆదరించిన సంఘం ఇది. అగాపే వృద్ధాశ్రమం అనేకులను ఆదరిస్తూ ఉంది. మరి ఈరోజు మనము అందరినీ ఆదరించే వారంగా ఉండాలి, అందరినీ ఆదరించాల. ఒకరి పట్ల ఒకరు మనం ఏం చేయాలంట? ఆదరించే వారంగా ఉండాలని వాక్యం తెలియజేస్తుంది. ఒకరి పట్ల ఒకరు ప్రేమ, మమకారాలు, ఆప్యాయతలు కలిగి కూడా జీవించాలి. ఒకరి పట్ల ఒకరు ప్రార్థన చేసుకోవాలా. ఒకరి పట్ల ఒకరు ఏం చేయాలా? ప్రార్థన. అన్న నా కోసం ప్రార్థన చేయండి, ఇదిగో నువ్వు కూడా నా కోసం ప్రార్థన చేయండి. ప్రార్థన అంటే ఏమని? దేవునితో మాట్లాడడం. దేవునితో మాట్లాడడం, మన సమస్యలు దేవునికి చెప్పుకోవడం. ఈరోజు నీ సమస్యలు నేను దేవుని దగ్గరికి పోయి, ప్రభా పలానా ఆయనకి సమస్యలు నా సమస్యలు తీర్చు, ఇదిగో పలానా ఆమెకి సమస్యలు నా సమస్యలు తీర్చు. ఎప్పుడైనా కానీ ఎవరైనా మనం కనపడితే ఒక విశ్వాసికి ఒక విశ్వాసరాలు కనపడితే ఏం చేయాలా? వందనాలు చెప్పుకొని నా కుటుంబం కోసం, నా కోసం ప్రార్థన చేయండి అని దేవుని దగ్గర అడగండి అని చెప్పాలి. వాళ్ళు అడుగుతారు, అమ్మ మా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. ఒకరి పట్ల ఒకరు ఏం కలిగి ఉండాలంటే ప్రార్థన కలిగి జీవించాలి. ప్రార్థన అంటే ఏమని? దేవునితో మాట్లాడడం. మరి అక్కడి 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం చూడండి. వారు పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలని వేడుకొనుచున్నాం. మరియు ఒకరినొకడు సమాధానంగా ఉండండి. ఏం కలిగి ఉండాలంట? ఎప్పుడు కొట్లాడకూడదు. ఇంట్లో 2 కొడుకులు ఉంటారు, చిన్నపిల్లలు, 2 కొట్లాడుతుంటారు. వాళ్ళు ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటారు. లేదంటే ఒక కుమార్తె ఉంటుంది, వాళ్ళు ఎప్పుడు కొట్లాడుతుంటారు. ఇంట్లో అంటాం కదా తల్లిదండ్రులు, ఏందన్నా మీరు ఎప్పుడు కొట్లాడుతున్నారు? మీరు అన్నా చెల్లెలి అయినా లేదా అక్క తమ్ముడు అయినా మీరు ఎందుకురా ఇట్లా కొట్లాడుతున్నారు? మీరు ఏమైనా శత్రువులా అంటారు. ఏమంటా మీరు శత్రువులా ఏమైనా? కానీ ఆ ఇంట్లో అట్లా కొట్లాడుతుంటేనే ఆనందం, ఆ ఇంట్లో కొట్లాడుతుంటేనే ఆనందం, మంచిది. కానీ సమాధానం కలిగి ఉండాలి. ఏం చేయాలా? ఎప్పటికీ కూడా సమాధానం కలిగి ఉండాలి. ఎప్పటికీ మనము సమాధానం కలిగి ఉండాలి. ఒకరితో ఒకరు సమాధానం ఉండాలి. అందుకనే కొట్లాడితే నువ్వు వాళ్ళతో చేయి కలిపి సమాధానం పడాలా, వందనాలు చెప్పాలా, వాళ్ళు సమాధాన పడాలా. అందుకనే బల్లాలో చేయి వేసేటప్పుడు నువ్వు ఎవరితోనో గొడవ పడింటే అక్కడ బల్లా వదిలిపెట్టి, ఆ బల్లా వదిలిపెట్టి, దేవుని ఆలయం వదిలిపెట్టి నువ్వు ఎక్కడ వల్ల ఎక్కడైతే నువ్వు సమాధానం పడలేదో ఆ వ్యక్తితో, ఆమెతో నువ్వేం చేయాలా? ఆమెతో సమాధాన పడి క్షమించని అడిగి ఒకరి పట్ల ఒకరు చేతులు కలుపుకొని మరి క్షమించమని అడిగి సమాధానం పడి బల్లాలో చేయాల. ఏం కలిగి ఉండాలంట? సమాధానం. ఈరోజు అట్టి సమాధానం మనకుందా? యేసుప్రభుల వారు సమాధానకర్త, సమాధానం ఇచ్చే దేవుడు. అసమాధానంలో ఉన్న వారి అందరినీ సమాధానపరిచేవాడు దేవుడు. ఈరోజు నీ జీవితంలో సమాధానం కావాలని నువ్వు అనుకుంటుంటే అట్టి సమాధానం యేసుప్రభుల వారు నీ జీవితంలో ఆయన ఇవ్వగలిగిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. చివరి మాట చూసుకొని మనం ముగించుకుందాం. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. సనువు కొనకుడి, ఒకరినొకడు ఆదిత్యము చేయుడి. ఆమేన్. ఆగత్యం కాదు, మళ్ళీ ఆగత్యం అనుకుంటారు. ఏది ఈ అమ్మాయి చూడు ఎంత ఆగత్యం చేస్తుందో అంటారు కదా. కొట్టకముందే ఏడ్చది భార్య కొన్నిసార్లు, ఇంక ఎడబడుతుందో ఏటని అట్లా ఏడ్చింటివే. ఆగత్యం చేసే వాళ్ళు ఉంటారు. నువ్వు ఆయనే ఏడ్చన్నాడేమో. ఆగత్యం చేస్తుంటారు కొద్దిమంది, కానీ ఆగత్యం కాదు, ఆదిత్యం. ఇతరులకు ఆతిథ్యం ఇచ్చేవారు ఉండాల. మన కుటుంబం ఎలా ఉండాలంట?
ఇతరులకు ఆతిథ్యం ఇచ్చేవారంగా ఉండాలి, ఇతరులకు భోజనం పెట్టేవారంగా, ఇతరులను ఆహ్వానించేవారంగా మన ఇంటికి. అలాగ ఉన్నామా మనము? ఇతరులకు, మనము సహోదరులకు, మన స్నేహితులకు ఆతిథ్యం ఇచ్చే వారంగా ఉన్నామో లేదో ఓసారి మనము ఆలోచించండి. అలాగా ఇతరులకు మనం ఆతిథ్యం ఇచ్చే వారంగా ఉండాలి, ఒకరి పట్ల ఒకరు బాధ్యత కలిగి ఉండాలి. మరి ఈరోజు అటు ఆతిథ్యము ప్రభు బిడ్డలకు చెందుతుందని నేను అనుకుంటున్నాను. ప్రభుతో ఉన్న వారికి మాత్రమే తెలుస్తుంది. ఇంత పిడికడ అన్నం పెడితే వాళ్ళకు నాకు ఆశీర్వాదాలు వస్తాయి అనుకునే వారంగా ఉండాలి. ఇతరులకు కొంచెం ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏది వినప్పటికీ ఆతిథ్యం ఇచ్చే వారంగా ఉండాలి. ఏం చేయాలంట? మరి ఇతరులకు ఆతిథ్యం ఇచ్చే వారంగా ఉండాలా. అప్పుడే ఒకరి పట్ల ఒకరు బాధ్యత కలిగి మనం ఉంటే దేవుడు మన పట్ల ఆయన బాధ్యత కలిగి ఉండి మనకు కావలసిన ఆశీర్వాదాలు కూడా ఆయన అనుగ్రహించేవాడుగా ఉంటాడు. దేవుడి మాటలు ఆశ్రయించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీ వందనాలు. ఇంతవరకు ఒకరి పట్ల ఒకరు ఎలాగుండాలో నువ్వు మాట్లాడిన ప్రతి వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. విన్న ప్రతి బిడ్డను దీవించి ఆశ్రయించండి, వారి పట్ల గొప్ప కార్యములు చేయండి. యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు చెరు చెంబులందరికీ రాలేక ఆటంకుతున్న బిడ్డలతోనూ, సర్వలోకున్న పరిశుద్ధులతోనూ, యూట్యూబ్ ఛానల్ వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డతోనూ నీకు ఆదరణ కలిసి బిడ్డలప్పుడు సదాకాలం తోడేనుగాక. ఆమేన్.